గురుగారు, ఎవరైనా వ్యక్తులు కుర్చీలో కూర్చున్నప్పుడు గానీ, బల్ల మీద కూర్చున్నప్పుడు గానీ, ఒకటే కాళ్ళను కదుపుతూ ఉంటారు. కానీ అలా చేయకూడదు, తప్పు అని చెప్తారు. ఎందుకని? శరీరంలో ఉండే నాడీ మండల వ్యవస్థను ఉద్దీపనం చేసే నిమిత్తమై చేతులుంటాయి. చేతులు కాదు సుమా, చేతివేళ్ళు. అలాగే కాళ్ళు ఉంటాయి. కాళ్ళు కాదు సుమా, కాలివేళ్ళు. గమనించినట్లయితే నిద్రపోయే సమయంలో కూడా నిద్రపోయే వారికి కూడా కాలి వేళ్ళు కదులుతూ ఉంటాయి, చేతివేళ్ళు కదులుతూ ఉంటాయి. కాళ్ళు కదపకూడదు, చేతులు కదపకూడదు. దేహాన్ని విశ్రాంతి స్థితిలో ఉన్నప్పుడు లీఢము, ఆలీఢము, ప్రత్యాలీఢము అనేటటువంటి పద్ధతులలో మనం నిలుచోవాలి అని కూడా శాస్త్రం చెబుతుంది. ఇది నాట్యశాస్త్రం, భరతుడి వాక్యం. ప్రత్యాలీఢము, ఆలీఢము ఇలాంటి పద్ధతులలో అన్నప్పుడు కృష్ణుడు ఒక కాలిపై నిలుచుని మరి ఒక కాలు అడ్డుగా వేసి ఇది ఆలీఢము అనే రూపంలో నిలుచుని ఉంటాడు. వృద్ధాప్యం రాదు ఏనాటికి కూడా. కూర్చుని ఉన్నప్పుడు కూడా రెండు కాళ్ళు విడివిడిగా దూరంగా పెట్టకూడదు. అరిష్టం, అనారోగ్యం, ఆయుర్దాయ క్షీణం. ఒక కాలిపైన మరి ఒక కాలు వేసి కూర్చోవాలి. ఇది సంలీఢము అని పేరు. ఎడమ కాలిపైన కుడి కాలు వేసి ఉంచితే ఇది శుభకరం. కుడి కాలిపైన ఎడమ కాలు వేసి ఉంచితే అశుభకరం, ఉద్వేగకరం, వెళ్ళిపోవాలి అనే తొందరపాటును సూచిస్తుంది. ఎడమ కాలిపైన కుడి కాలు వేసి ఉంచాలి. కాళ్ళను అదే పనిగా ఇలా కదపకూడదు. ఇలా కదిపినట్లయితే దేహంలో అంతర్గత అవయవాలన్నీ కూడా విపరీత స్పందన కారణంగా అలసిపోతాయి. గుండెపైన బరువు ఏర్పడుతుంది. అనవసరపు ఆలోచనలు పెరుగుతాయి. మనస్సు పరిపరి విధాలుగా పరిభ్రమిస్తుంది. చిత్తస్థిరత్వం తొలగిపోతుంది. చిత్తైకాగ్రత నశిస్తుంది. అనవసర విషయాల పట్ల ఆసక్తి కలిగి చేసే పని పట్ల అనాసక్తి కలుగుతుంది. ఇబ్బందులు వస్తాయి. శాస్త్ర ప్రకారం అలా కదపకూడదు. అందుకే పెద్దవాళ్ళు ఏమిటి ఏమిటి కాళ్ళు అనేటటువంటి వారు. ఇది అర్థం.